హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ SMS వింగ్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ చూసారా, ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, అల్లు అర్జున్, మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు. ఈ ప్రస్తుత వార్తలలో ఎక్కడ చూసినా కూడా మొత్తము సెన్సేషనల్ వార్తలు ఇవే అవుతున్నాయి. ఇక్కడ చూస్తే తెలుగు మీడియా ఛానల్స్ ఉంటాయో 24 గంటల న్యూస్ ఛానల్స్ అనేవి ప్రజా సమస్యలపైన, ప్రజా పోరాటాల కోసం ఏర్పడినటువంటి తెలుగు న్యూస్ ఛానల్ 24 గంటల న్యూస్ ఛానల్ అని చెప్పేసి తెగేసి చెప్తుంటారు మనకు టీవీ న్యూస్ ఛానళ్ళలో. కానీ ఏ న్యూస్ ఛానళ్ళలో కూడా ప్రజా సమస్యలకు సంబంధించి ఒక్క న్యూస్ కూడా రావడం లేదు. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి మన ఛానల్ని షేర్ చేయండి, లింక్ కూడా మొత్తం షేర్ చేయండి దయచేసి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే తెలుగు మీడియా ఛానల్స్ 24 గంటల వార్తా విశ్లేషణ ఛానల్స్ ఏవైతే అని పేరుకు చెప్పుకుంటున్నాయో వాళ్ళు మీరు చూడండి, టీవీ ఆన్ చేయగానే వాళ్ళ ఛానల్ పెట్టగానే ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి మా ఛానల్ అని చెప్పేసి తెగేసి చెప్తుంటారు. కొన్ని పేర్లు అద్దిగా మీకు తెలుసు, ఆ 24 గంటల న్యూస్ ఛానల్స్ ఏమేమో మీకు తెలుసు. ఇక పూర్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్ననేమో ఈ దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి వాళ్ళ లవ్ స్టోరీ గురించి ఈమె బర్త్డేకు సంబంధించిన వీడియో లైవ్ టెలికాస్ట్ ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. ఇంకా నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి ఐ లవ్ యూ చెప్పమను ఏం చెప్తున్నారు అబ్బాయి మీరు అయితే. నిజంగా అసలు తెలంగాణలో ప్రజా సమస్యలు లేవా? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు లేవా? ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడాల్సింది పోయి ఈ దివ్యల మాధురి లేకపోతే వీళ్ళు ఏమన్నా ఇప్పుడు పెద్ద ప్రజలకు ఏమన్నా ఉరగబెట్టే క్యాండిడేట్లా వీళ్ళు? వాళ్ళ పర్సనల్ని తీసుకొచ్చి మీరు లైవ్ టెలికాస్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడ వీళ్ళు ఏంటిది అసలు? వీళ్ళు ఒక అక్రమ సంబంధంతో ఒక సహజీవనం చేస్తున్నటువంటి జంట. దాన్ని మీరు ఎందుకు, ఇది ఏం నేర్పియదలుచుకున్నారు ప్రజలకు కానీ, యువకులకు కానీ, తెలుగు ప్రజలకు? అంత దరిద్రమైన న్యూస్ను దయచేసి మీరు బంద్ చేయండి. మళ్ళీ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ మంచు మనోజ్ కుమార్ అండ్ మోహన్ బాబు గారి వాళ్ళ యొక్క ఫ్యామిలీ గొడవ, ఆస్తి గొడవే కావచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్లో జరిగేటువంటి చర్చలే కావచ్చు. సో దానికోసం వాళ్ళు కోట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గొడవ, అందరి ఇళ్లలో ఫ్యామిలీ గొడవ జరుగుతుంది. అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతుంది, తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. ఇలాంటి గొడవలు అది వాళ్ళ ఫ్యామిలీ గొడవలు. దాంట్లో మీడియా కూడా కొంచెం, అంటే మీడియా పైన మోహన్ బాబు గారు ఏదైతే చేయి చేసుకోవడము, ఆ సదరు జర్నలిస్ట్కి ఏదైతే ప్రాబ్లం కావడం, అది వ్యతిరేకించదగిన విషయమే. కానీ అంత ఇరిటేషన్ మోహన్ బాబు గారికి తెప్పించడం మన మీడియా వాళ్ళ ప్రాబ్లమే కదా. సో అంటే మీడియా ఎప్పుడైనా కూడా ప్రజా సమస్యలపైన కొట్లాడాలి. ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు షేర్ చేయడం కోసము మీడియా అనేది పనిచేయాలి. కానీ ఈ సెలబ్రిటీల కోసం పాపం అల్లు అర్జున్ గారు ఏంటి, అది అనుకోకుండా ఒక ప్రీమియర్ షోకి వెళ్ళడం వల్ల తొక్కిసలాటలో ఒక మహిళ పాపం దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. తను ఆల్రెడీ కూడా దానికి అపాలజీ చెప్పడం జరిగింది. దానికి ఎక్స్గ్రేషియా ఏదైతే తను 20 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో అనుకోకుండా శాంతి భద్రతల సమస్య కింద తెలంగాణ ప్రభుత్వము తనను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు స్టిల్ మొత్తం అల్లు అర్జున్ వార్తలే రావడం జరుగుతుంది. ఆయనే ఇప్పటికే పాన్ ఇండియా సెలబ్రిటీ. కాబట్టి ఇంకా మీరు తెలంగాణలో ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రజా సమస్యలు లేనట్టు, ఇక అది ఒక్కటే సమస్య ఉన్నట్టు మొత్తం దాన్నే తిప్పి మీరు కొట్టి మొత్తం ప్రజలపైన రుద్దుకుంటా మీ టీఆర్పీ రేటింగ్ల కోసం ప్రజా సమస్యలను మొత్తం పెడదారి బట్టి ప్రజల కోసం పనిచేయట్లే మీరు. ఇగో ఇలాంటి సెలబ్రిటీ లిస్టుల న్యూస్ ఎప్పుడొస్తుందా అని చూస్తాను. దయచేసి 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యల కోసం ఫైట్ చేయడానికి ఒక స్టేజ్ దొరకక కూడా వాళ్ళు సతమతమవుతున్నారు. మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను ఎక్స్పోజ్ చేయండి, మీకు ఎంత మంచి పేరు వస్తుంది ప్రజల్లో. ఈ 24 గంటల న్యూస్ ఛానల్స్లో 24 గంటలలో మొత్తం కూడా 20 గంటలు కూడా మొత్తం ఇలాంటి సెలబ్రిటీస్ యొక్క వాళ్ళ యొక్క పర్సనల్ గొడవలను తీసుకురావడం కోసమే పనిచేస్తున్నాయి తప్పించి ప్రజా సమస్యలపైన, ప్రభుత్వాలు ప్రజలకు చేసేటువంటి మంచి పనులపైన, లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి పనుల వల్ల ప్రజలకు జరిగే నష్టాలపైన, వీటిపైన ఏ మీడియా ఛానల్ పనిచేయడం లేదు ప్రస్తుతం. లేదు మాలాంటి యూట్యూబర్స్ ఏదైనా ఇలాంటి ప్రజా సమస్యలపైన మేము ఎక్స్పోజ్ అయితే మా పైన దాడులు జరుగుతున్నాయి. వాటినైతే ఎవరు వ్యతిరేకించరు. సో దయచేసి కూడా ఈ 24 గంటల న్యూస్ ఛానల్స్ ఏవైతే పేరుకు చెప్పుకుంటున్నాయో ఇవి దయచేసి ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, ఇది తెలంగాణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క న్యూస్ ఛానల్స్ ఏవి కూడా తెలంగాణ ప్రజా సమస్యలపైన ఎక్కడ కూడా వాళ్ళు చూపెట్టడం లేదు. ఇవంతా కూడా వీళ్ళ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ప్రస్తుతం.
ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ ఈ మోహన్ బాబు గారి వారి యొక్క గొడవ అది తిరుపతిలో ఒక వాళ్ళ యొక్క యూనివర్సిటీ గురించి జరిగేటువంటి గొడవ, అసలు దానికి తెలంగాణకి సంబంధం లేదు. ఈ దివ్యల మాధురి ప్లస్ మన దువ్వాడ శ్రీనివాస్, అసలు దానికి తెలంగాణకి సంబంధం లేదు. మరి ఇక్కడ అల్లు అర్జున్ గారు అంటే తెలంగాణలో జరిగినటువంటి విషయం కాబట్టి సో ఇతను కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి బహుశా మొన్న ప్రశాంత్ కిషోర్ గారిని కలవడం జరిగిందని వార్తల్లో రావడం జరిగింది. అది కలిసినటువంటి ఒక విజువల్స్ కూడా లేవు, కానీ న్యూస్ పేపర్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ని కలవడం జరిగింది. తను సామాజిక సేవలలో ఒక 10 సంవత్సరాలు కొనసాగితే తర్వాత ఆంధ్రాలో రాజకీయంలోకి రావచ్చు అనేటువంటి వార్తలు కూడా మీరు ఈ కల్పిట్ వార్తలు కూడా రాయడం వల్ల కూడా జనాలలో కూడా కొంచెం ఆందోళన తయారవడం జరుగుతుంది. దయచేసి ఈ తెలుగు 24 గంటల న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్యలపైన మాట్లాడండి, ప్రజా సమస్యలపైన కొట్లాడండి. మీరు ఒక మంచి జర్నలిజంలో జనాల కోసం కొట్లాడేటువంటి సమస్యలను మనం పైకి తీసుకురావాలి తప్పించి ఇవి ఆల్రెడీ వీళ్ళు 2 రోజులు 4 రోజులు మీరు హైలైట్ చేస్తారు, తర్వాత వాళ్ళంతా కలిసి మెలిసి ఉంటారు. దీన్ని మీరు పూసగుచ్చినట్టు చూపెట్టాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలపైన మీరు చూపెట్టాలని కోరుకుంటూ మరి మా యూట్యూబర్స్ని కూడా ఇలాంటి వార్తలు ప్రజా సమస్యలపైన తీసేటువంటి వార్తలను మేము ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా మా పైన జరిగేటువంటి దాడులను, అంటే దాడులు ఫిజికల్గానే జరగకుండా ఫిజికల్గా జరగడం లేదు, కాకపోతే కొందరికి ఫిజికల్గా జరుగుతుంది. కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ప్రజా సమస్యలను మేము ఇంకా ముందుకు తీసుకురాగలుగుతామని కోరుకుంటూ మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.